నీట్ పేపర్ ఏదైతే లీక్ అయిందో దానిపైన కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయితే ఉంది. దాదాపుగా 23 లక్షల మంది ఈ విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే క్రమంలో ఇటు పోలీస్ వ్యవస్థ కూడా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే కీలక అంశాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఈ పేపర్ లీక్ వెనుక ఒక బ్యూటీషియన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. పూణేకు చెందిన బ్యూటీషియన్ మనీష అనే ఒక బ్యూటీషియన్ ఉంది. తానే ప్రొఫెసర్లతోని టైఅప్ అయ్యి అక్కడ పేపర్ లీక్ అవ్వడానికి ప్రధాన కారకురాలుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఎవరైతే పేపర్ తయారు చేస్తారో వాళ్ళతోని ఈమెకు డైరెక్ట్గా కాంటాక్ట్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళ ద్వారా ఆ పేపర్లను తీసుకొని ఒక్కొక్క విద్యార్థి దగ్గర 10 లక్షల డీలింగ్ కుదిరించుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తన యొక్క ఫోన్లో కీలక ఆధారాలు అయితే పోలీస్ వ్యవస్థ అయితే తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. కేంద్ర బలగాలు ఏవైతే ఉంటాయో దాని దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉంటాయో ఆమె నుండి కీలక అంశాలు అయితే తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆమెకి ఎవరైతే ప్రొఫెసర్ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే క్రమంలో అయితే వెళ్తా ఉన్నారు. అయితే ఇక్కడ కీలకంగా ఒక బ్యూటీషియన్ ఇంత పెద్ద క్రైమ్ చేయడానికి రావడానికి గల కారణాలు ఏంటి, దానికి దోహదపడ్డ అంశాలు ఏంటి అని పైన కూడా పోలీస్ వ్యవస్థ అయితే కొంత దర్యాప్తు అయితే చేస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ ఒక బ్యూటీషియన్ అక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులను లోబర్చుకొని వాళ్ళ దగ్గర నుండి పేపర్ తీసుకొని ఆ పేపర్లను ఒక్కొక్క విద్యార్థి దగ్గర 10 లక్షలకి వేలం ఏదైతే అంగడిలో సరుకు లెక్క అమ్మేసిన నేపథ్యం కనబడతా ఉంది. ఈ నేపథ్యం కూడా నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు డ్రీమ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రీమ్కి చాలామంది అచీవ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ చాలా మంచిగా అటెంప్ట్ చేసాం, నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉండబోతా ఉందో, పేపర్ ఎలా ఉంటుందని కొంత భయం అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం అయితే విద్యార్థులకైతే కొంత భరోసా అయితే ఇస్తూ ఉంది. కానీ ఎంత భరోసా ఇచ్చినా కానీ విద్యార్థులు మాత్రం మరోసారి ఎగ్జామ్ రాయాలంటే కొంత ఆలోచిస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పుడు కూడా ఎవరైతే ఎగ్జామ్ రాయాలి అనే ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడే నేపథ్యం అయితే కనబడతా ఉంది. వాళ్ళందరి కోసం కూడా ప్రభుత్వం అయితే కొంతమంది ధైర్యం చెప్పడానికి కొన్ని విధాలుగా వాళ్ళకి మేలు చేసేయడానికి కూడా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఒక బ్యూటీషియన్ చిలగాటలు ఆడిందంటే ఇది చాలా పెద్ద సమస్యగా మనమైతే చూడొచ్చు. ఎలాంటి లీకులు కాకుండా ఇటు ప్రభుత్వం కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా చిన్న చిన్న ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అవి కూడా లీకేజ్ అయిన పరిస్థితులు మనం ప్రధానంగా తెలంగాణలో కూడా లీకేజ్లు అయిన పరిస్థితులు, అదే వాల్యుయేషన్ సరిగ్గా చేయని పరిస్థితులు కూడా మనం ప్రధానంగా అయితే చూస్తూ ఉన్నాం. విద్యార్థుల జీవితాలతోని చిలగాటలు ఆడుతున్న ప్రభుత్వాలు అయితే మనం ప్రధానంగా అయితే చూస్తూ ఉన్నాం. ఇలాంటి తప్పిదాలు మరోసారి రిపీట్ కాకుండా కీలక ఆదేశాలతోని అటు కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఈ అంశం పైన అయితే కొంత సీరియస్గా అయితే ఉంది. ఎవరైతే దాంట్లో దోహదపడ్డారో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టలేదు, చట్టరీత్యా వాళ్ళకి శిక్ష పడాల్సిందే అన్నట్టుగా ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే చూస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే మనీష ఎవరైతే ఉన్నారో ఆమెను అరెస్ట్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఇంకోటి లాతూరు సంబంధించి అంటే మహారాష్ట్రలో లాతూరు కూడా ఉంటుంది, అక్కడ కూడా కీలక ఒక బృందం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళని కూడా ఛేదించే పనిలో పోలీసు వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది.